ఒక గృహానికి ద్వారం ఎక్కడ పెట్టాలి? చాలామంది తమ అనుభవంలో మేము చెప్తున్నాము, మా అనుభవం కొద్దీ మేము చెప్తున్నాము, మధ్య ద్వారాలు బాగా లేవని చెప్తున్నారు. ఒక ముఖానికి కూడా మధ్య ద్వారమే ఉంది. మరి ప్రజలు కూడా బాలేరు అంటే ఇది తీసి ఇక్కడ పక్కనే మనం పెడతారా? సో గుర్తుపెట్టుకోండి, పూర్వీకులు పాటించిన విధి విధానాలు, నియమాలు, రాజమహల్సు, పూర్వకాలం కట్టబడిన ఎన్నో ఇండ్లు, ఈవెన్ మీరు పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు సినీ ఫీల్డ్ అనుకోండి, రాజకీయాల్లో అనుకోండి, రాజులే అనుకోండి, సో పూర్వం కట్టబడిన మండువా ఇండ్లే అనుకోండి, కర్ణాటక మీరు తిరగండి, కేరళ తిరగండి, తమిళనాడు తిరగండి, ఇంతమంది కేవలం మధ్య ద్వారాలు మాత్రమే పాటిస్తున్నారు. సో మధ్య ద్వారాల వల్లనే మీకు నష్టం జరిగింది, మహా నష్టం జరిగింది, మొత్తం జీరోకి అయిపోయారు అనే మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే, దిస్ ఈజ్ ఓన్లీ స్పెసిఫిక్ టు డౌన్ హరివాస్తు. హరివాస్తుని డౌన్ చేద్దామనే కాన్సెప్ట్ ఎంతోమందికి ఉందండి. బట్ గుర్తుపెట్టుకోండి, మనము ఏదైతే శాస్త్రాల్లోని రహస్యాలన్నీ కనుమరుగు చేసి సొంత కవిత్వాలన్నీ తీసుకొని వచ్చి 30-40 సంవత్సరాల నుంచి ఈశాన్య ద్వారాల దారిద్ర్యం అనేది తీసుకొని వచ్చేసేసి మొత్తం శాస్త్రాన్ని భ్రష్టు పట్టించేశారు. ఓకే, సో అట్లీస్ట్ ఈ పురాతన వాస్తుని మళ్ళీ తీసుకొని వచ్చి మనం మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే విధంగా మళ్ళీ మనం ఒక మంచి స్థాయిలోకి వెళ్దామనేది మన యొక్క కాన్సెప్ట్. బట్ ఎప్పుడైతే కొంతమంది ఇలాంటి మాటలన్నీ చెప్పి ప్రజలను మళ్ళీ అయోమయంలో పెట్టేయడం వల్ల మనం మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నాం. శాస్త్రాలను బతికించడానికి పూర్వీకులు చెప్పిన ఎన్నో రహస్యాలు మీ ముందుకు తీసుకొని వచ్చి ఈ శాస్త్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతున్నానంటే నేను మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నానని నేను అనుకుంటున్నాను. బట్ ఇలాంటి మధ్యలో వచ్చిన వాళ్ళ వల్ల మళ్ళీ నష్టం అయితే 100% జరుగుతుంది. సో వీళ్ళందరి మాటలు పక్కకు పెట్టేసేసి మన పూర్వీకులు ఏన్షియంట్ మెథడ్స్ ఏం చెప్పారో వాటిని మాత్రమే ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి.